అంటువ్యాధి కాదు, అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యేది అవకాశం లేదు. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫిట్స్ ఉన్న వాళ్ళని కనుక ఫిట్స్ వస్తున్న సమయంలో ముట్టుకుంటే కొంతమంది అనుకుంటారు మనకు కూడా ఆ షాక్ కొడుతుందేమోనని. అలాగేం ఉండదండి. మెదడులో ఏదైతే మనకి ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయినట్లు జరిగి వాళ్ళకి ఫిట్స్ అనేది వస్తాయి. అంతేగాని అదేదో మనం కరెంటు వైర్ని ముట్టుకున్నట్లో లేకపోతే వాళ్ళని తాకితే మనకి కూడా ఫిట్స్ అంటుకుంటాయేమో అన్నది కరెక్ట్ కాదు. ఇది ప్రాబబ్లీ కొంతమంది ఇన్ఫెక్షన్స్ గురించి ఆలోచించుంటారు. కోవిడ్ సమయంలో చూసాం, ఒకళ్ళకి మనిషికి కోవిడ్ ఉందంటే దగ్గరికి కూడా రానివ్వలేదు. ఒక మనిషి కోవిడ్తో చనిపోయాడంటే ఆ శవాన్ని చూడడానికి ముట్టుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. అలానే ఏదైతే మెదడు వాపు వ్యాధి లేదా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ మనం మాట్లాడుకుంటూ ఉంటామో వాటిల్లో కొన్ని రకాల వైరస్ వలన బ్యాక్టీరియా వలన వచ్చిన ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ముట్టుకుంటేనో లేకపోతే ఇంకొక మనిషి దగ్గరలో కూర్చుంటేనో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి నిపా వైరస్ అనేది ఒకటి కూడా మనం కేరళలో చూసాం. ఆ టైంలో ఏంటంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు వాంతి చేసుకున్న, తుమ్మిన, దగ్గిన ఆ సెలైవాలో వచ్చే వైరస్ ఏదైతే ఉందో అది పక్క వాళ్ళకి తాకటం వలన ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యి ఆ ఫీచర్స్ ఎట్లా ఉంటాయంటే ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి ఫిట్స్ కిందనే వస్తాయి. కాబట్టి ఇలా పక్క వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది అనేది మనం విన్ని ఫిట్స్ అంటే ఇంక అన్ని రకాల ఫిట్స్కి అట్రిబ్యూట్ చేసుకొని అదొక అంటువ్యాధి కింద పరిగణిస్తున్నారు. అది చాలా పొరపాటు.